వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచన. ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తం. బిఎల్ఏ ఎస్ఎస్ఏలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఏఐసిసి టీపీసీసీ నేతలు. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాల విడుదల. 96.95% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ఉన్నత విద్యామండలి అధికారుల వెల్లడి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయం. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం. విద్యార్థి దశ నుంచే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. మహిళా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన మాక్ పార్లమెంట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి. రహదారి వీరుల పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కామారెడ్డిలో ఉన్నతాధికారుల సమీక్షలో అధికారులకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల లలితాదేవి ఆలయంలో వైభవంగా శ్రీ శతచండీ మహాయాగం. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. తెలంగాణ ఈసెట్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన జిల్లా విద్యార్థి కె నీరజ. అభినందించిన కళాశాల యాజమాన్యం, హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలోని నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. పిల్లలు, వృద్ధుల పట్ల మరింత జాగ్రత్త వహించాలని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో మోస్రా, వేంపల్లిలో 46.6 డిగ్రీల సెల్సియస్, బాల్కొండ 44.5, మచ్చర్ల 44.3, బెల్లాల్ 44.2, పోతంగల్ 44.1, మెండోరా జాకోరా 44 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా, కామారెడ్డి జిల్లాలో మేనూరు 44.1 డిగ్రీల సెల్సియస్, కొల్లూరు 43.1, జుక్కల్, సోమూరు 42.8, డోంగ్లీ, బీర్కూర్ 42.7 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాభవన్లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి 3 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమావేశాలకు ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు, రాష్ట్ర స్థాయి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఒక రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించి కేవలం 30 లక్షల కొత్త ఓట్లను మాత్రమే జాబితాలో చేర్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఓటర్ల తొలగింపు ప్రక్రియ కూడా ఒక కారణమని ఆరోపించారు. బీజేపీ తదుపరి లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక నిఘా ఉంచుతుందని తెలిపారు. ప్రతి వారం మంత్రులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఓటర్ల జాబితా పరిశీలన వంటి అంశాలపై దృష్టి సారిస్తారని ఆయన వెల్లడించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ స్థాయి నుంచి పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపట్టడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.
విద్యార్థి దశ నుండే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్లోని శనివారం కిషోర బాలికలతో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా అదనపు డీసీపీ శుభం నగ్రాలే, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రను పోషిస్తూ సభా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా చట్టసభల్లో జరిగే సమావేశాల తీరును కళ్లకు కట్టినట్లు ఆవిష్కరింపచేశారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వివరించిన వారు ప్రశ్నలను లేవనెత్తగా సంబంధిత శాఖల మంత్రుల పాత్రను పోషించిన బాలికలు సమాధానాలు తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించడం, సముచిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, తాము ఆశించిన దానికంటే ఎంతో ఉత్తమంగా బాలికలు రాణించి మాక్ పార్లమెంట్ను విజయవంతం చేశారని ప్రశంసించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలని, స్మార్ట్ ఫోన్లలో అనవసర విషయాలకు సమయం వృధా చేయకూడదని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్యాల పరిరక్షణ కోసం తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయన్న, డిఈఓ అశోక్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమాధికారిని పద్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమెద గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న ఆలస్యం, తాలు, తరుగు పేరుతో విధిస్తున్న కోతలు, వర్షానికి తడిసిన వడ్లను కొనుగోలు చేయకపోవడంపై ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మాల్తుమెద సెంటర్ దగ్గర ఉన్న డిఎస్ఓ గారు, మాల్తుమెద నాగిరెడ్డిపేట మండల్, ఇక్కడ ఇంకొక ఎంత లేదన్నా 70-80 లారీల పైన ఉన్నది, పైనే ఉంటాయట. ఓ కిలోమీటర్ అంత ఉన్నాయి కుప్పలు. మరి 2 నెలల నుంచి కలిపితే 40 లారీలు పోయినాయట. 2 నెలల క్రితం వచ్చిన కుప్పలు కూడా ఉన్నాయి. 34 లారీలు పోయినాయట. ఇంకా 70 ఉన్నాయి. 6,000 బస్తాలు నింపినాయి, లారీలు లేవు సార్. 6,000 బస్తాలు నింపినవి ఉన్నాయట, లారీలు వస్తలేవట. డిఎస్ఓ గారు నేను మీ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాను నా దగ్గరనే. తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన ధ్యేయమని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శనివారం మొయినాబాద్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు విచ్చేసిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజలు ఆశించిన ఫలితాలు పూర్తిగా అందలేదని, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన రాజకీయ ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిందన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంత ప్రజలకు అత్యంత కీలకమైన 111 జీవోను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో భూముల విలువలు భారీగా పెరిగినా జీవో కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 11 లక్షల జరిమానా విధించినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 138 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్ మరియు ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా ఇందులో 9 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి 11,10,000 రూపాయల జరిమానా విధించారు. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలో అధిక మొత్తంలో త్రాగి వాహనాలు నడిపిన పోలీస్ వారికి పట్టుబడడం జరుగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మే 25 నుండి 30 మే వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 138 కేసులు నమోదు చేయడం జరిగిందని సిపి సాయి చైతన్య తెలిపారు. రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన రహదారి వీరుల పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో వాటి తొలగింపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా హైవేల వెంట ఉన్న హోటళ్లు, భోజనశాలలకు అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గాలను తొలగించి నిబంధనల ప్రకారం మాత్రమే రాకపోకలు ఉండేలా చూడాలని ఆదేశించారు. జాతీయ రహదారులపైన వన్యప్రాణుల సంచారం కారణంగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జంతువుల అండర్పాస్ల నిర్మాణ ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ప్రతిపాదిత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన పొందేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేగ నియంత్రణ కోసం రంబుల్ స్క్రిప్ట్స్ ఏర్పాటు చేయడంతో పాటు మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల వంటి ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్లు, ఇతర రహదారి భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాద నివారణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సమావేశంలో రవాణా, పోలీస్, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. 39 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 8 మంది కలెక్టర్లు, 9 మంది పీడీల వద్ద డ్రైవర్గా పనిచేసిన కలాల్ గంగాధర్ అందరి అభిమానాన్ని చూరగొన్నారు. డ్రైవర్గా విధులు నిర్వహించిన కలాల్ గంగాధర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని DRDA కార్యాలయంలో డ్రైవర్ గంగాధర్కు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని అధికారులు, సిబ్బంది కలిసి ఘనంగా నిర్వహించారు. కలాల్ ఈశ్వరమ్మ మరియు కలాల్ చంద్రయ్యల ఏకైక పుత్రుడు కలాల్ గంగాధర్ మే 10వ తేదీ 1965లో జన్మించారు. ఫిబ్రవరి 2వ తేదీ 1987 రోజున లలిత్తో వివాహం జరిగింది. జూన్ 1వ తేదీ 1987లో డైలీ వేజ్ పద్ధతిగా డ్రైవర్గా విధుల్లో చేరారు. మార్చి 30, 1991న అప్పటి కలెక్టర్ నీలం సహానీ మాజీ CS ఆంధ్రప్రదేశ్ కాలంలో స్కేల్ పోస్ట్లో గంగాధర్ను నియమించారు. గంగాధర్ లలిత దంపతులకు 3 కుమారులు మహేష్, నరేష్, సాయి కుమారులున్నారు. 39 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో గంగాధర్ అనేక మంది IAS అధికారుల వద్ద పనిచేశారు. మొదట DRDA పీడీల వద్ద వీర్రాజు నరసింహాచారి, దమయంతి IAS, ఆశీర్వాదం KVV సత్యనారాయణ IAS, సందీప్ కుమార్, సుల్తానియా IAS, చిన్న తాతయ్య, మధుకర్ బాబు, వెంకటేశం పీడీల వద్ద విధులు నిర్వహించి ఉత్తమ డ్రైవర్గా మన్ననలు పొందారు. అయితే 2011 నుండి IAS అధికారులు కలెక్టర్ల వద్ద కృష్ణ జెట్ చోంగ్తు, ప్రద్యుమ్న, రొనాల్డ్ రోస్, యోగిత రాణా, MRM రావు, సి నారాయణ రెడ్డి, రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ల వద్ద అంకిత భావంతో విధులు నిర్వహించి అందరి చేతుల మీదుగా ఎన్నో ప్రశంసా పత్రాలు, అవార్డులను గంగాధర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా DRDA PD సాయన్న, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, వ్యక్తిగత సహాయకులు రమణ, అదనపు PD మధుసూదన్, APOల జిల్లా సంఘం అధ్యక్షులు మాణిక్యంలు గంగాధర్ సేవలను కొనియాడారు. అనంతరం అధికారులు, సిబ్బంది కలిసి డ్రైవర్ గంగాధర్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో DRDA కార్యాలయం అకౌంట్స్ అధికారి రవీందర్, AO మదన్, ఫైనాన్స్ మేనేజర్ లక్ష్మీ ప్రసాద్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమీక్షించారు. కామారెడ్డి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్తో కలిసి కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపు చర్యలపై చర్చించారు. జూన్ 1 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రకృతి సంరక్షణపై చర్చా వేదికలు, స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛత సంస్థలు గ్రామ స్థాయిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శనివారం లోకేశ్వరం మండలంలోని సాద్గావ్ నగర్ గ్రామాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు. సాద్గావ్ గ్రామంలోని శ్రీ దుర్గా రైస్ మిల్లును, నగర్లోని రాజరాజేశ్వరి ఆగ్రో రైస్ మిల్ సందర్శించిన కలెక్టర్ అక్కడ యంత్రాల సాయంతో జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక యంత్రాల వినియోగం, తక్కువ మంది హమాలీలతో అధిక పరిణామంలో ధాన్యం సంచులను అన్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర రైస్ మిల్లుల యాజమాన్యాలు కూడా ఇటువంటి అధునాతన యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తనిఖీల సందర్భంగా మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, మిల్లుల నిల్వ సామర్థ్యం, ఇప్పటివరకు అన్లోడ్ చేసిన ధాన్యం పరిమాణం, ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీల సంఖ్య తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లారీల ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నగర్ గ్రామంలో రైస్ మిల్లును సందర్శించిన కలెక్టర్ ధాన్యం నిల్వకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. తగిన సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచి అన్లోడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, లోకేశ్వరం, తహసీల్దార్ సూర్యారావు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో వరి కొనుగోలు చేయాలంటూ చించోలి వద్ద రైతులు రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో వరి కొనుగోలు వేగవంతం చేయాలని చించోలి బి గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రైతులు ఆందోళన చేశారు. 5 గంటల నుంచి కొనసాగుతున్న ధర్నా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించమని రోడ్డుపై రైతులు బైఠాయించడంతో ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడించి హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదల కోసం చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ పథకం అమలు తీరుపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ప్రజలు తక్షణమే స్పందించి బాధితులకు సహాయం చేయాలని, ప్రతి ఒక్కరూ రహదారి వీరుడుగా మారాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో ఉన్న వారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరపున 25,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు, ఈ పథకాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉండగా సభ్యులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా రవాణా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్లో గల లలితాదేవి ఆలయంలో శ్రీ శతచండీ మహాయాగం ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాల్కెల్ రోడ్లో గల లలితాదేవి ఆలయంలో శ్రీ శతచండీ మహాయాగం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం స్థాపిత దేవతా పూజలు, విశేష రాధా మాధవ పూజ, వ్యాపార ఐశ్వర్యాభివృద్ధికి కుబేర పాశుపత పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ డిగ్రీ 2వ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ 2026లో జిల్లాకు చెందిన కె నీరజ రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించారు. ఇంజనీరింగ్ డిగ్రీ 2వ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ 2026 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ఓయూవీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 93.60% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ నెల 15న జరిగిన ఈసెట్ పరీక్షకు 18,628 మంది దరఖాస్తు చేసుకోగా 17,870 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 16,726 మంది అర్హత సాధించారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికలు 95.02% అర్హత సాధించగా బాలురు 92.67% అర్హత సాధించారు. ఈసెట్ కౌన్సిలింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని 179 ఇంజనీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీల్లో మొత్తం 21,200 సీట్లున్నాయి. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్కు చెందిన అంకం ఆసుపత్రి మేనేజ్మెంట్ హెడ్గా పనిచేస్తున్న కొత్త నరేష్ సతీమణి సునీతల దంపతులకు 3 కుమార్తెలు. ద్వితీయ కూతురు అయిన కొత్త నీరజ హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల రామంతపూర్ బ్రాంచ్లో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 3వ సంవత్సరం పూర్తి చేశారు. ఈ సెట్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సాధించారు. కళాశాల యాజమాన్యం నీరజను అభినందించారు. నీరజ తల్లిదండ్రులు రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్ ఆఫ్ డేట్ను తొలగించి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలంటూ బీడీ కార్మికులు ధర్నా చేశారు. శనివారం నాడు ఎడపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4,000 రూపాయల పెన్షన్ను వెంటనే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బోధనీరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రంతో పాటు బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను ఎంపీడీఓకు అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి టీయూసీఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీకి ఓట్లు వేసి మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులకే బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ను తొలగించి పెన్షన్ రానటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని, 2,016 రూపాయలు వస్తున్న వారికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇస్తానని హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు పాలిసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయా విభాగాల్లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు సిబ్బంది నిర్వహించారు. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం వేసి ఆచార్య ప్రతాప్ రెడ్డి ఈ ఫలితాలను వెల్లడించారు. ఎడ్సెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 29,342 మంది హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 96.95% ఉత్తీర్ణత నమోదైంది. బానోత్ అజిత్ సాయి ఎడ్సెట్లో మొదటి ర్యాంక్ సాధించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సూపర్వైజర్ అధ్యక్షతన మండల స్థాయి సెక్టార్ మీటింగ్ కొనసాగింది. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో 2వ అంగన్వాడీ సెంటర్లో సౌజన్య ఆధ్వర్యంలో నెలవారీ మండల స్థాయి సెక్టార్ మీటింగ్ను చేయడం జరిగింది. ఈ మీటింగ్కు మండలంలోని సుమారు 36 గ్రామాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మే నెలకు సంబంధించి వివరాలను సేకరించడం జరిగిందన్నారు. అనంతరం ఈ సందర్భంగా సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు సరైన సమయంలో నాణ్యమైన పౌష్టికాహారంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే గుడ్లు పాలు సమయానికి అందించాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా జూన్ 1 నుండి అంగన్వాడీ బడిబాట కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని, కావున గతంలో కంటే ఈ సంవత్సరం అంగన్వాడీలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, రాణి, పూజ, గోదావరి, రాజ్యశ్రీ, ప్రమీల, రాజ్యలక్ష్మి, సుజాత, పద్మావతి, విజయలక్ష్మి, బాలహంస, అనిత తదితరులు పాల్గొన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యమని సాలూరా ఏవో శ్వేత తెలిపారు. సాలూరా రైతు వేదికలో జరిగిన రైతు సమావేశంలో వ్యవసాయ అధికారి శ్వేత మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం రైతులు ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు కేటాయిస్తామని, కౌలు రైతులు సిటిజన్ ఆప్షన్ ద్వారా ఓటీపీతో సులభంగా ఎరువులు పొందవచ్చని ఆమె భరోసానిచ్చారు. సాంప్రదాయ పద్ధతులకు బదులు పెట్టుబడి తగ్గే నానో యూరియా, నానో డిపిఏ వాడకంపై దృష్టి పెట్టాలని, యాప్ ద్వారా ఎరువుల స్టాక్ వివరాలను గమనిస్తూ ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించాలని ఆమె రైతులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 6 గంటలకు మరియు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ బుకింగ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి. 7288009992. బ్యాక్ టు న్యూస్. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఆలయంలో భారత్ మాత భజన మండలి అధ్యక్షులు వైట్ల సుబ్బారావు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయంలో వెలిసిన భూలక్ష్మి మాత చాలా సత్యమైన తల్లి కావున ఇక్కడ భజన చేయడంలో నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మంచి సదుద్దేశంతో నగర పాలక సంస్థ మేయర్ కూరగాల ఉమారాణి రమేష్కు, పంతులు లావణ్య నవీన్లకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల సుజాత శ్రీశైలం, ఆలయ అధ్యక్షులు పడకంటి సాయిరెడ్డి, ఆలయ గౌరవాధ్యక్షులు తోట గోపాల్, ఆలయ ప్రధాన కార్యదర్శి మిద్దె రవికుమార్, ఆలయ కోశాధికారి పరశురామ్ గౌడ్, కమిటీ సభ్యులు పడగల రాజ ప్రవీణ్, చిట్టి నారాయణ రెడ్డి, వంగరి ఎల్లం పాల్గొన్నారు. పంతులు ముత్యం, డాక్టర్ ముత్యాల రవీందర్, పెంట అంబదాస్, బైరయ్య, తులసిదాస్, సుధాకర్లకు వైట్ల సుబ్బారావు తరపున చిరు సన్మానాన్ని చేశారు. చందూర్ మండలంలో ఐకేపీ విఓఎల్ నిరవధిక సమ్మె కొనసాగించారు. చందూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా చందూర్ ఐకేపీ విఓఎల్ ఉద్యోగులు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేశారు. విఓఎల్ మీడియాతో మాట్లాడుతూ తమకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన విఓఎల్లను పదోన్నతులు కల్పించాలని, 20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, జీవో 58ని సవరించడంతో పాటు ట్యాబ్, ఇంటర్నెట్, ఐడి కార్డ్, జాబ్ చార్ట్ను కేటాయించాలని కోరారు. నందిపేట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ పాలిసెట్ 2026 ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కేంద్రంలో తొలి దశ ధృవ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని మే 29 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ తెలిపారు. పాలిసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తప్పనిసరిగా మే 31లోగా అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న తేదీ సమయానికి అనుగుణంగా కౌన్సిలింగ్కు హాజరై ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 సెట్ల
జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని పేర్కొన్నారు. అవసరమైన పత్రాలు లేకపోతే ప్రవేశ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందిపేటలో ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి విభాగంలో 60 సీట్లు ఉండడంతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించడంతో పాటు స్వయం ఉపాధి రంగాల్లో రాణించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. అదేవిధంగా బీటెక్ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిటెక్నిక్ విద్య ఒక బలమైన పునాదిగా నిలుస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను సాంకేతిక విద్య వైపు ప్రోత్సహించాలని ప్రిన్సిపల్ ఎస్ రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సాధనకు పాలిటెక్నిక్ విద్య ఉత్తమ వేదిక అని ఆయన పేర్కొన్నారు. సిరికొండలో పెంచిన పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, నిత్య దరిద్రంలో బతుకుతున్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం హేయమైన పాలనకు నిదర్శనమని రామకృష్ణ దుయ్యబట్టారు. కేంద్ర ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, ఎరువుల, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్లేన్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిరసన కార్యక్రమానికి ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పిట్ల రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల నుండి పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకులు, వ్యవసాయ పంటలకు సంబంధించిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వంటి ధరలు పెంచి పేదలు, మధ్యతరగతి వర్గాల మీద భారాలు మోపడం నరేంద్ర మోడీ దుర్మార్గమైన పాలనకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలకు, రైతులకు యమపాశాలు వదులుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలపగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు తోటరాజన్న ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ మండల నాయకులు మల్కి లింబన్న, సాయిరెడ్డి, దామోదర్, రమేష్, కిషోర్, బి కిషోర్, అనీష్, ఆశీష్, గ్యామగంగన్న, పిఎల్లన్న, రాజు, నర్సయ్య, బట్టు సాయిలు, బీఆర్ఎస్ నాయకులు భూషణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కిషన్, సిరికొండ సర్పంచ్ సాయి, సురేందర్, శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో విద్యార్థులే ముందుండాలని పీడీఎస్యూ నాయకులు పిలుపునిచ్చారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిజామాబాద్ నగరంలో శ్రీనగర్ కాలనీలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్క గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. రాజకీయ శిక్షణ తరగతులకు సిపిఐఎంఎల్ మాస్లేన్ జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ ప్రారంభోపన్యాసకులుగా మాట్లాడారు. నర్రా రామారావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవ పరిణామం సిద్ధాంతం అనే అంశంపై బోధిస్తూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవగాహన, ఉద్యమ చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు నిర్వహించడం జరిగిందన్నారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ పీడీఎస్యూ చరిత్రను వివరిస్తూ విద్యార్థుల హక్కుల సాధన, ప్రజాస్వామ్య పరిరక్షణ, విద్యా సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన చరిత్రను వివరించారు. ఫీజుల పెంపు, ప్రైవేటీకరణ, నిరుద్యోగం వంటి సమస్యలపై విద్యార్థి ఉద్యమాలు అవసరాన్ని చర్చించారు. ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులు సమాజాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు అషూర్, నసీర్, వైష్ణవి, నితిన్, జిల్లా సహాయ కార్యదర్శి అల్గోడ్ సృజన్, పీవైఎల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి నవీన్, సాయిబాబా, మహేష్, జిల్లా నాయకులు మణితేజ, దీపిక, మున్నా, జీవన్ మహేందర్, హేమాంజలి, అరవింద్, బన్నీ, జీవన్ రామచందర్, మమత, తారాచంద్, ప్రభాకర్, అరవింద్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో సిఐటియు 56వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ జెండాను వివిధ రంగాల కార్మికులు కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి వేడుకలు నిర్వహించారు. ముందుగా సిఐటియు జెండాను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాజు ఎగురవేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 1970 జూన్ 30న కార్మిక వర్గం ఐక్య పోరాటాలను నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, మున్సిపల్ యూనియన్, లిఫ్ట్ ఇరిగేషన్ యూనియన్ నాయకులు రమేష్, సిఐటియు నగర నాయకులు నర్సయ్య, అంజయ్య, రాజు, సూచిత తదితరులతో పాటు ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు. అనంతరం సారంగపూర్ సీడ్స్ కార్పొరేషన్ హమాలి కార్మికులు సిఐటియులో చేరడంతో కార్పొరేషన్ ఎదుట వారికి కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. జూన్ 21న హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు పిడమర్తి రవి పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 21న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పిడమర్తి రవి తెలిపారు. ఈ సమావేశంలో ప్రదీప్, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా నేనేమంటున్నానంటే పైనుంచి కనుక చూసుకుంటూ వస్తే చాలా తక్కువ మందికి వస్తుంది, కింది నుంచి చూసుకురావాల్సిందిగా నేను ప్రభుత్వానికి కమిటీ కోరుతా ఉన్నా. జై తెలంగాణ అన్నవాళ్ళు, ఉద్యమం నడిపిన వాళ్ళు, ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వాళ్ళు, అదేవిధంగా పేపర్ కటింగ్లు ఉన్న వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, ఆ విధంగా తీసుకుంటే ఎక్కువ మంది కవర్ అవుతాం. గతంలోనే కొంత లాస్ట్ ప్రభుత్వము ఉద్యమకారులకు దాదాపుగా అమరవీరుల కుటుంబాలకు ఎక్కువగా సాయం చేసింది, మిగతా వారిని ఎవరిని పట్టించుకోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన కమిటీ ద్వారా మిగతా 90% మందికి ఉద్యమకారులకు అవకాశం వస్తుందని భావిస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు మొత్తం కూడా కలుస్తూ ఉన్నాం. నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆనాటి ఈ విద్యార్థి నాయకులందరూ ఇట్లాంటి వాళ్ళు చాలామంది తెలంగాణలో, వాళ్ళ లిస్ట్ మిస్ కావద్దన్న ఉద్దేశంతో నేను మళ్ళొకసారి తెలంగాణలో తిరుగుతా ఉన్నా. దయచేసి ఎవరెవరు అప్పుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి ఎవిడెన్స్, అంటే మీరు సంఘం నడిపినరా, అరెస్ట్ అయినరా, జైలుకు పోయినరా, ఏ విధంగా మీరు ఉద్యమంలో పాల్గొంటే ఒక లిస్ట్ తయారు చేసుకోండి. జిల్లా వ్యాప్తంగా మీరందరూ ఒక లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్ట్ అంతా కూడా నేను కేకే కమిటీకి ఇస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. శ్రీ 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 కేదార్నంద స్వామీజీకి గోదానం చేసి అధిక మాసం సందర్భంగా ఆశీస్సులు పొందారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో కేదార్నాథ స్వామీజీకి తులాభారం, పద్మమ్మ కుటుంబం మహారాజుకి తులాభారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురికి కీలక పదవులు లభించాయి. ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షునిగా మోటూరి మురళీ గుప్తా, కార్యదర్శిగా పోల సుధాకర్ గుప్తా, కార్యవర్గ సభ్యునిగా కసుబ సంపత్ గుప్తా నియమితులయ్యారు. పదవి విరమణ చేసిన 6 సిబ్బందికి సిపి సాయి చైతన్య అభినందించి సత్కరించారు. విధులు నిర్వహించే ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పకుండా ఉంటుందని, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు చేసిన సేవలు ఎంతో గణనీయమని, పదవి విరమణానంతరం మీకు ఎలాంటి అవసరం వచ్చినా ఎలవేళలా సహాయపడతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని సిపి సాయి చైతన్య ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచన. ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణ కాంగ్రెస్ అప్రమత్తం. బిఎల్ఏ, ఎస్ఎస్ఏలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఏఐసిసి, టీపీసీసీ నేతలు. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాల విడుదల. 96.95% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు ఉన్నత విద్యా మండలి అధికారుల వెల్లడి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయం. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం. విద్యార్థి దశ నుంచే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. మహిళా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన మాక్ పార్లమెంట్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి. రహదారి వీరుల పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కామారెడ్డిలో ఉన్నతాధికారుల సమీక్షలో అధికారులకు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్లో గల లలితాదేవి ఆలయంలో వైభవంగా శ్రీ శతచండీ మహాయాగం. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. తెలంగాణ ఈసెట్లో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన జిల్లా విద్యార్థి కె నీరజ. అభినందించిన కళాశాల యాజమాన్యం, హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.